హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యొక్క పార్ట్ 2 యొక్క క్లాసెస్ని చూడబోతున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఇన్కరెక్ట్లీ పేర్డ్. మనం ఏ కంట్రీ నుంచి ఏమేం కాన్స్టిట్యూషన్ పార్ట్స్ తీసుకున్నామో ఇన్కరెక్ట్ మ్యాచ్ ఏదో చెప్పమంటుంది క్వశ్చన్. చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఎస్ఎస్సిజిఎల్లో వచ్చింది. సో ద ఐడియా ఆఫ్ ద రూల్ ఆఫ్ లా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఓకే. ఫండమెంటల్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి కరెక్టే. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఓకే. ఈక్వాలిటీ లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ కెనడియన్ కాన్స్టిట్యూషన్ రాంగ్. ఇది క్వశ్చన్ ఆప్షన్ ఇస్ దిస్. మనం ఫ్రెటర్నిటీ అనేది ఈ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ ఇది కాదు. ఆర్ ఆన్సర్ ఇస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఓకే. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అంబేద్కర్ గారు అని వస్తారు. తర్వాత ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ. హీ సెడ్ లిబర్టీ కెనాట్ బి డివోర్స్డ్ ఫ్రమ్ ఈక్వాలిటీ. ఓకే. ద ప్రిన్సిపల్స్ వర్ బారోడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The feature of single citizenship in Indian constitution was borrowed from the constitution of Britain. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. ఆన్సర్ ఇస్ బ్రిటన్. బ్రిటన్ నుంచి సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకున్నాము. డ్యూయల్ సిటిజన్షిప్ మన ఇండియాలో లేదు, అది గుర్తుంచుకోండి. This is the contrast to countries like United States, where citizens of both national and state citizenship. Canada has similar system in single citizenship as India, with citizens being only Canadian and not belong to any province or territory. ఓకే, ఇదంతా జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్, మనకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి చూసుకోండి వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ 389, ఆఫ్ విచ్ డాష్ వర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎంతమంది? ఇది గుర్తుంచుకోవడం మాకు కొంచెం కష్టమే, బట్ నాకైతే గుర్తుంది. ఒక 5 times కానీ మీరు రివైజ్ చేసుకుంటే 5 daysలో మీకు గుర్తొస్తుంది. ఆప్షన్ ఇస్ 93. 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 389 మెంబర్స్ ఏమో, మొత్తం టోటల్ 389 మెంబర్స్, అందులో 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అది గుర్తుంచుకోండి. 292 were represented as provinces, 93 represented princely states, and 4 were from Delhi, Ajmer, Coorg, Chief Commissioner provinces of British Balochistan. ఓకే, ఇది గుర్తుంచుకోండి. బట్ మ్యాక్సిమం అంత రాకపోవచ్చు, బట్ స్టిల్ గుర్తుంచుకోండి. టోటల్ 389 ఉండేవి, అందులో 93 అనేది ప్రిన్స్లీ స్టేట్స్. అది మనకు గుర్తుంటే ఇది కూడా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. అండ్ 292 వర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రొవిన్సెస్, అది గుర్తుంచుకోండి. The Constituent Assembly of India was elected to frame the Constitution of India. It was elected by the Provincial Assembly after India's independence from the British government in 1947. Okay, 9th December 1946 ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీట్ అయ్యింది, అది గుర్తుంచుకోండి. అది మనకు తెలుసు, ప్రీవియస్ ఇయర్ చూసాము. 1934లో ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేశాడు, అది మనకు గుర్తుంది క్వశ్చన్లో. దే బికేమ్ అఫీషియల్ డిమాండ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1935. 1935 డిమాండ్ చేస్తే 1946లో 9th December 1946లో మీటింగ్ అయ్యి స్టార్ట్ అయింది అనమాట, అది గుర్తుంచుకోండి. కమిటీ ఆన్ రూల్స్ ప్రొసీజర్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. ఇంకా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించింది, ఇది కూడా డీటెయిల్స్ చూసుకోండి. కమిటీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ అసెంబ్లీ జీవి మావలంకర్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. నేషనల్ ఫ్లాగ్కి సంబంధించి కూడా రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, గుర్తుంచుకోండి. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్ రైట్స్ యొక్క అడ్వైజరీ కమిటీ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, అది కూడా గుర్తుంచుకోండి. తర్వాత మైనారిటీస్ సబ్ కమిటీకి వచ్చేసి హెచ్సి ముఖర్జీ. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ వచ్చేసి జేబీ కృపాలాని. ఇవన్నీ మనకు కొంచెం గుర్తుంచుకోవడం కష్టంగానే ఉంటుంది, కానీ ఒక 3 times 4 times మీరు వీడియో రివైజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. సారీ. యూనియన్ పవర్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, పవర్స్ కాన్స్టిట్యూషన్ కమిటీకి మెయిన్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత చైర్మన్ అనేది రాజేంద్ర ప్రసాద్, గుర్తుంచుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ అసెంబ్లీకి మావలంకర్. ఫండమెంటల్ రైట్స్ వల్లభాయ్ పటేల్. సబ్ కమిటీకి ముఖర్జీ. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి జేబీ కృపాలాని, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్ ద ఫీచర్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్. ఇందాకే వచ్చిన క్వశ్చన్ బ్రిటన్ అంటే యూకే. మనం పెద్దగా దీన్ని రివైజ్ చేసుకున్నాం ఆల్రెడీ వచ్చేటి సార్లు, సో మనకేం పెద్ద కష్టం కాదు ఇది. ఓకే, ఇంకా బ్రిటన్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం? పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజరు, సింగిల్ సిటిజన్షిప్, గుర్తుంచుకున్నాం కదా. ఓకే, తర్వాత క్యాబినెట్ సిస్టమ్ని అక్కడ నుంచి తీసుకున్నాం, బ్రిట్స్ని తీసుకున్నాం, పార్లమెంటరీ ప్రివిలేజ్, బైకామరలిజం. ఇవన్నీ మీకు ఒకసారి క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటే వస్తుంది. ప్లస్ ఇది కూడా చూసుకోండి ఒకసారి 3 times, మీకు గుర్తుంటుంది.
మనం ముందే చెప్పాను. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాము అని అంటే ట్రేడ్ కాంకరెంట్ లిస్ట్ తీసుకున్నాం. అది గుర్తుంచుకోండి. ట్రేడ్ కామర్స్ ఆస్ట్రేలియా నుంచి. కెనడా నుంచి స్ట్రాంగ్ ఫెడరల్ సిస్టమ్, రెసిడ్యూరీ పవర్స్ విత్ ఇన్ సెంటర్, స్ట్రాంగ్ సెంటర్ పవర్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అది తీసుకున్నాం. యూఎస్ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాము. అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, వైస్ ప్రెసిడెంట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, దానికి సంబంధించి అది తీసుకున్నాం. అది గుర్తుంచుకోండి. జ్యుడిషియల్ రివ్యూ, ఏ సైలెంట్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెస్ బీన్ బారోడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ అంటే మనకి రెండే ఉన్నాయి. ఒకటి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఏమో కెనడా ఉంది, తర్వాత యూఎస్ ఉంది. నేనైతే మ్యాక్సిమం యూఎస్ అనుకుంటే, కెనడా నుంచి మనం ఓన్లీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ తీసుకున్నాం అంతే. అడ్వైజర్ సుప్రీం కోర్టు గవర్నమెంట్కి ఇట్లా పని చేయండి అని సూచిస్తుంది, కానీ సూచిస్తుంది కానీ ఆర్డర్ చేయదు. అది గుర్తుంచుకోండి. అది తీసుకున్నాం మనం, ద యూఎస్. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ఇండియన్ సిస్టమ్, అదే జ్యుడిషియల్ రివ్యూ అనేది యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకున్నాం. మ్యాక్సిమం జడ్జెస్కి సంబంధించినంత యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకున్నాం మనం. అలా గుర్తుంచుకోండి. ఇన్ ఇండియా ఇన్స్టెంట్ ఇన్ ఆర్టికల్ 13 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 13లో ఉంది అది, జ్యుడిషియల్ రివ్యూ అనేది. ఓకే, ఆర్టికల్ 13లో జ్యుడిషియల్ రివ్యూ ఉంది. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. అండ్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది 12 నుంచి 35 వరకు ఉంది. బట్ ఆర్టికల్ 12, 13లో దగ్గర ఇది ఉంది. సో జ్యుడిషియల్ రివ్యూ ఆ రైట్స్ ఉంది. ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. ఓకే, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 13 అనేది ఉంది. మనం ఆర్టికల్ 14 నుంచి రైట్ టు ఈక్వాలిటీ అదంతా స్టార్ట్ అయింది. 12, 13 ఏముంటుంది అంటే, 13 అయితే మనకు వచ్చేసింది. 13లో జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా అనేది ఉంటుంది. ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్, మెయింటైనింగ్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క సుప్రీమసీ మెయింటెనెన్స్ అంతా ఆర్టికల్ 13లో ఉంది. అది గుర్తుంచుకోండి, మనం బాగా గుర్తుంచుకోవాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ బారోడ్. ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఇది మనం వచ్చేసార్లు సార్లు చేసినాం. రష్యా. ఫండమెంటల్ డ్యూటీస్ మీద సపరేట్ చేసినప్పుడు మనకు అక్కడ వచ్చేసింది, రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రష్యా, యుఎస్ఎస్ఆర్. అది ఎవరి సహాయంతో, అది ఎవరి అడ్వైస్ తోటి? స్వరణ్ సింగ్ యొక్క అడ్వైస్ తోటి. ఎక్కడ నుంచి స్వరణ్ సింగ్? ఇక్కడ రాయలేదు. ఐ మీన్, బట్ మనం ఫండమెంటల్ డ్యూటీస్ వీడియో చూసినప్పుడైతే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఎమర్జెన్సీ టైంలో స్వరణ్ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంప్లిమెంట్ చేశాడు అనేది గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత 86th అమెండ్మెంట్లో కూడా 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేస్తారు. అది కూడా గుర్తుంచుకోండి. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెట్ ఆన్ ద ఫస్ట్ టైమ్ ఆన్ 9th December 1946. మనం చాలాసార్లు చేసాము, అదే ఆన్సర్, 9th December 1946. నెక్స్ట్ వచ్చేసి, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా మెట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ 9th December 1946, మేకింగ్ ద బిగినింగ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ప్రాసెస్. మీటింగ్ వాస్ హెల్డ్ ఇన్ సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోనే మీటింగ్ జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అది కూడా గుర్తుంచుకోండి. తర్వాత సచ్చిదానంద్ సిన్హా టెంపరీ ప్రెసిడెంట్, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ అయ్యారు. ఏ టోటల్ ఆఫ్ 207 members attended the first session out of 389 originally elected as member representatives. ముస్లిం లీగ్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ లార్జ్లీ అబ్స్టైన్. గుర్తుంది కదా, టోటల్ అప్పుడు 389 ఉంటే అందులో ఓన్లీ 207 members మాత్రమే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. అందులో ముస్లిం లీగ్, ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అటెండ్ అవ్వాలి. 93 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్న కదా, వాళ్ళు అటెండ్ అవ్వలేదు. ఇంకా ముస్లిం లీగ్ సంబంధించిన మెంబర్స్ కూడా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు ఫస్ట్ సెషన్కి. అది గుర్తుంచుకొని, అండ్ టోటల్ 11 సెషన్స్ అయినాయి. 11 సెషన్స్ అయినాయి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి, మొత్తం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడం జరుగుతున్నప్పుడు. అది కూడా గుర్తుంచుకోండి. ద ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఎ ప్రొవిజన్ ఫర్ బైకామరల్ పార్లమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్. బైకామరల్ సెంట్రల్ వేరు, స్టేట్ వేరు గవర్నమెంట్లు ఉండేటట్టు బ్రిటిష్ నుంచి తీసుకుందాం మనం. ఖచ్చితంగా బ్రిటిష్ ఆన్సర్. యా, కరెక్టే. ద ఐడియా ఆఫ్ హ్యావింగ్ ప్రొవిజన్ ఫర్ బైకామరల్ పార్లమెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ బారోడ్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1990, కామన్లీ నోన్ యాజ్ ద Montagu-Chelmsford రిఫార్మ్స్, took effect in 1921. It was the first time in the country that bicameralism and direct elections were implemented. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి హిస్టరీలో కూడా వస్తుంది. 1921లో బైకామరలిజము ఎలక్షన్స్ అనేది Montagu-Chelmsford రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. Montagu-Chelmsford ఇద్దరు కలిసి తీసుకొచ్చారు అనుకుంటా, అది కరెక్ట్గా ఐడియా లేదు. బట్ మన హిస్టరీ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు అది గుర్తొచ్చేస్తుంది. బాగా గుర్తుంచుకోండి, 1921లో బైకామరలిజం అండ్ ఎలక్షన్స్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, బైకామరలిజం లెజిస్లేచర్, బైకామరలిజం సెంట్రల్ స్టేట్ డిఫరెంట్గా ఉండేటట్టు అట్లా ఇంప్లిమెంట్ చేశారు. ఎలక్షన్స్ కూడా అప్పుడే ఇంప్లిమెంట్ అయినాయి, అది కూడా గుర్తుంచుకోండి. అండ్ ద ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ దేర్ ఫార్ రీప్లేస్డ్ విత్ బైకామరల్ లెజిస్లేచర్ విత్ అన్ అప్పర్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ లోవర్ హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
డైరెక్ట్ ఎలక్షన్ వాజ్ యూజ్డ్ టు ఎలెక్ట్ ద మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది 1921లో మోంటెగో కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా వచ్చింది ఇండియాలోకి. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. 1921లో ఏమొచ్చింది మేజర్ అని అంటే మోంటెగో కెమ్స్ఫోర్డ్. అండ్ 1919లో జలియన్ వాలా బాగ్ మాస్కర్ జరిగింది. అది కూడా నాకు గుర్తుంది. జస్ట్ రివైజ్ చేస్తున్నా అంటే మీకు కూడా రివైజ్ అవుతుందని గుర్తుంచుకోండి. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The provision of amendment of constitution in the Constitution of India was adopted from సౌత్ ఆఫ్రికా. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ని అమెండ్ చేయడం అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. అది ప్రీవియస్ వీడియోలో కూడా చేసాం మనము. సేమ్ అదే క్వశ్చన్ గుర్తుంచుకోండి. ద ప్రొవిజన్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియా వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. వైస్ ప్రెసిడెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం బాగా గుర్తుంచుకోండి. యూఎస్ నుంచి తీసుకున్నాం మనము. ఏది చెప్పా, అపార్ట్మెంట్ ఆఫ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, గవర్నర్, ప్రెసిడెంట్, అదంతా కూడా మనం యూఎస్ నుంచి తీసుకున్నాం. సో వైస్ ప్రెసిడెంట్ కూడా మ్యాక్సిమం యూఎస్ నుంచి అనుకుంటున్నాను నేను. లెట్ us see. యా, యూఎస్ ఈస్ అవర్ ఆన్సర్. The provision of post of Vice President in Indian Constitution is taken from US Constitution. The Vice President of India is second highest constitutional office in the country and is elected indirectly by an electoral college consisting of members of both houses of parliament. ఓకే, వైస్ ప్రెసిడెంట్ అనేది మనకి ఇదంతా సుత్త అవసరం లేదు. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనేది యూఎస్లోనే ఉంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ కాబట్టి సో ప్రెసిడెన్షిప్ అక్కడ ప్రెసిడెంట్ ఏది చెప్తే అది జరుగుద్ది. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్తే జరుగుద్ది. సో ప్రెసిడెంట్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్, ప్రెసిడెంట్కి సంబంధించిన రూల్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటే యూఎస్ నుంచి తెచ్చుకున్నాం అని గుర్తుంచుకోండి సింపుల్గా. ఓకే, ది యూఎస్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ప్రొవైడ్ వైస్ ప్రెసిడెంట్ హూ సర్వ్స్ యాజ్ సెకండ్ ఇన్ కమాండ్ టు ప్రెసిడెంట్ అండ్ ఈస్ ఆల్రెడీ. ఓకే, ఇదంతా బేస్ట్ మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టేకెన్ ఫ్రమ్ యూఎస్ఏస్ కాన్స్టిట్యూషన్. మళ్ళీ యూఎస్ఏ నుంచి ఏం తెచ్చుకున్నామని అడుగుతున్నాడు. రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇది యూకే నుంచి తెచ్చుకుందాం. ఓకే, ఇది ప్రెరోగేటివ్స్ యూకే నుంచి తెచ్చుకున్నాం. క్యాబినెట్ సిస్టమ్ యూకే నుంచి తెచ్చుకుందాం. సో మనకు కన్ఫ్యూజన్ ఉంటే మనం బ్రిటన్ నుంచి ఏం తెచ్చుకున్నామో ఈ 3 బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మిగిలింది ఇది ఒక్కటే ఉంది, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్. సో ఇదే ఆన్సర్ మనకి. ఇట్లా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే గుర్తుంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జిలు ఇవన్నీ కూడా మనం యూఎస్ఏ నుంచి తెచ్చుకున్నామని గుర్తుంది కాబట్టి అలా పెట్టుకోవచ్చు. రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అంతా అక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం. ఓకే, the President of India can remove Supreme Court judge only after an address by the Parliament which is supported by majority of total membership of each house and a majority of not less than 2/3 of the members of the house present in voting. The process ensures the independence of judiciary from the executive and legislative branches of the government. Okay, ఇది కూడా చూడండి. సుప్రీంకోర్టు జడ్జిని తీయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో 2/3 ఆఫ్ ద మెజారిటీ ఉంటేనే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయగలుగుతాడు పదవి నుంచి. ఓకే, అది గుర్తుంచుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మోర్ ద హిస్టారిక్ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. హిస్టారిక్ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, అది జవహర్లాల్ నెహ్రూనే, ఇంకెవ్వరు కాదు, జవహర్లాల్ నెహ్రూయే. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది ఒకటి ఉండాలి, కాన్స్టిట్యూషన్ మనకు ఉండాలి అని ప్రపోజ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. ఆయన చేశాడు. అది గుర్తుంచుకోండి ఆన్సర్ డైరెక్ట్గా, ఇంకేం గుర్తుంచుకోకండి. అది 9th December 1946లో జరిగింది, గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్, ద రెజల్యూషన్ చెరిషెస్ ద అంబిషన్ వాల్యూస్ బిహైండ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆన్ ద ఫౌండేషన్. ఓకే, రెజల్యూషన్ అబ్జెక్టివ్స్ ఇవన్నీ సోవర్నిటీ, డెమోక్రసీ, కాస్మోపాలిటన్ ఐడెంటిటీ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. నో ప్రాబ్లం. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఇండియా వాస్ అడాప్టెడ్ ఆన్ 26th November 1949. ఫంక్షన్లోకి వచ్చింది 26th January 1950. కాబట్టి ఆన్సర్ 26th January 1950 అని చూసి పెట్టేశాడు. 26th January 1949 అనేది 26th November 1949 ఈస్ అవర్ ఆన్సర్. The Constitution of India was adopted with the Constitution Amendment 26th November 1949. It lays down the framework defining the fundamental political principles, establishes the structure, procedures, powers, and the duties of government institutions, and sets out fundamental rights, directive principles, and the duties of citizens. ఓకే, అది గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఓకే, మనది లార్జెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి మన కాన్స్టిట్యూషన్ కూడా లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇండియా is sovereign, socialist, secular and democratic republic assuring citizens justice, equality and liberty and endeavors to promote fraternity. The 7th schedule contains 3 lists which delineate the subjects under union, state and concurrent list. 7th schedule of కాన్స్టిట్యూషన్లో యూనియన్, స్టేట్, కాన్కరెంట్ లిస్ట్ అనేది ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. 7th షెడ్యూల్ అనేది, మిగతా షెడ్యూల్స్ ఏమైనా టోటల్ 11 or 12 షెడ్యూల్స్ ఉన్నట్టున్నాయి, నాకు కరెక్ట్ గుర్తులేదు. అది కూడా మనం ముందు PVQs చేస్తుంటే వస్తుంది, చూద్దాం.
అమెండ్మెంట్స్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి మేడ్ టు ప్రాసెస్ అవుట్లైన్ ఇన్ ఆర్టికల్ 368. అమెండ్మెంట్స్ అని అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినాం, అది 368లో ఉంది. అది సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న అమెండ్మెంట్ ప్రొసీజర్ 368లో ఉంది. అక్కడ నుండి అది ఇక్కడ 368 అనే ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. 2795 కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఇన్ 1950. ఓకే, మనం ఇదంతా చూసాం. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ బేస్డ్ ఆన్ ద అబ్జెక్టివ్ రెజల్యూషన్ మూవ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ ఆన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ 9th December 1946లో జరిగితే 13th December 1946న జవహర్లాల్ నెహ్రూ అబ్జెక్టివ్స్ రెజల్యూషన్, ప్రీవియస్ క్వశ్చన్ ఉంది కదా అబ్జెక్టివ్స్ రెజల్యూషన్, దాన్ని 13th December 1946న ప్రపోజ్ చేశాడు అనేది గుర్తుంచుకోండి. అబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది 13th December. సో నేనేమి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. 9th Decemberన మీట్ అయ్యారు అని అంటే 13th Decemberనే ఖచ్చితంగా జరుగుంటుంది. లక్కీగా ఆప్షన్స్లో 9th December అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఈజీగా ఇదే పెట్టచ్చు ఆన్సర్. ఇదే పెట్టచ్చు. సో చూసారు కదా, మనం ఇట్లా ఒక్క క్వశ్చన్ చేసినా సరే ఇంకో క్వశ్చన్కి కూడా మనం దగ్గరకు ఆన్సర్ చేయగలుగుతున్నాము. సో మీకు కూడా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, మాక్ టెస్టుల్లో వస్తే ఇట్లాగే ట్రై చేయండి. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఐడియా ఆఫ్ ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. ప్రియాంబుల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుందాం? యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం ప్రియాంబుల్ తీసుకోలేదు, అది జడ్జెస్ సుప్రీంకోర్టు దానికి సంబంధించింది. కెనడా నుంచి సాంగ్ సెంటర్ సాంగ్ స్టేట్ తీసుకున్నాం. రష్యా నుంచి ఏమో ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. సో బ్రిటన్ నుంచే ప్రియాంబుల్ అయ్యి ఉంటుంది అని నేను గెస్ చేస్తాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. లెట్స్ సీ ది ఆన్సర్. యూఎస్ నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఐఎమ్ టోటలీ రాంగ్, ఇక్కడ మనం తప్పు చేసాము. బట్ స్టిల్ ఇట్లాంటి మిస్టేక్స్ జరగడం కామనే. బట్ ఒక 2-3 టైమ్స్ మనం చూసుకుంటే మనకు ఆన్సర్ గుర్తొస్తుంది. ద ఐడియా ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రియాంబుల్ సర్వ్స్ as introduction to constitution and outlines its fundamental purposes and guiding principle. ప్రియాంబుల్ అంటే ఏంటంటే లిటరల్లీ ఒక బుక్ మీద ఫస్ట్ ఉండే ఇండెక్స్ లాంటిది అనమాట. కాన్స్టిట్యూషన్కి ఉండే బేసిక్ ఇండెక్స్ని మనం యూఎస్ నుంచి తీసుకున్నాం. నేను బ్రిటిష్ నుంచి అని అనుకున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ పార్లమెంటు గవర్నమెంట్ రన్నింగ్ అదంతా కూడా అక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి అది కూడా అక్కడే అనుకున్నా. బట్ ఐఎమ్ టోటలీ రాంగ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచే మనం ప్రియాంబుల్ అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని గుర్తుంచుకోండి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, సో తప్పులు చేయకూడదు, మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూనిటరీ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూనిటరీ ఫీచర్ అని అంటే సింగిల్ సిటిజన్షిప్, ఒక్కడే సిటిజన్. 2-3 కంట్రీలో సిటిజన్స్ ఒక్కరు ఉండడం అని కాదు. యూనిఫైయింగ్ ఫోర్స్ అనేది ఏముంది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సింగిల్ సిటిజన్షిప్, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఏ స్ట్రాంగ్ సెంటర్, ఏ పార్లమెంట్, మేజర్ రాజ్యసభ ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. సింగిల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్షిప్ అనేది ఒకటే యూనిటరీ ఫీచర్, అది గుర్తుంచుకోండి. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై సెంటర్, సింగిల్ ఎలక్షన్ మెషిన్ అని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. బట్ స్టిల్ ఒకసారి గుర్తుంచుకుంటే మంచిది, రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడిషన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బేస్డ్ ఆన్ సజెషన్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ? మనం ఫస్ట్ నుంచి చాలాసార్లు వచ్చింది స్వరణ్ సింగ్ గురించి ఏం సజెస్ట్ చేశాడు అని. ఇది చాలా క్వశ్చన్లో ఉంది. మనకి ఫస్ట్ వీడియోలో ఫండమెంటల్ డ్యూటీస్ అప్పటి నుంచి ఉంది. సో స్వరణ్ సింగ్ ఏం సపోర్ట్ చేశాడు? ఫండమెంటల్ డ్యూటీస్ని ఆయన 42nd అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ టైం 1976లో సజెస్ట్ చేసేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడ్ చేసుకుంది ఫండమెంటల్ డ్యూటీస్ని, అది గుర్తుంచుకోండి. హూ రీప్లేస్డ్ సచ్చిదానంద్ సిన్హా యాజ్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? ఎవరు? సచ్చిదానంద్ సిన్హా టెంపరీ ప్రెసిడెంట్, చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్నాము. సో పెర్మనెంట్ ఎవరు ఉన్నారు అంటే రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఈజ్ అ పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అది గుర్తుంచుకోండి. ఓకే. ఎంఎన్ రాయ్ ఆయన 1934 నుంచి మొదలు పెట్టాడు ప్రపోజల్ చేస్తే 9th December 1946 నుంచి డిస్కషన్ స్టార్ట్ అయ్యి అలా వచ్చింది, మనకు తెలిసిందే. ఇక్కడ ఏం రాశాడు? ఫస్ట్ టెంపరీ చైర్మన్, తర్వాత రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ వైస్ ప్రెసిడెంట్ వాస్ హరేంద్ర కుమార్ ముఖర్జీ. వైస్ ప్రెసిడెంట్ అని ఆయన హరేంద్ర కుమార్. బిఎన్ రావు వాస్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. బిఎన్ రావు అంటే ఎవరు అని అంటే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అనమాట, అది కూడా గుర్తుంచుకోండి. హూ రోడ్ ద ఒరిజినల్ హ్యాండ్ రిటన్ వెర్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనం ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను, ప్రీవియస్ ఇయర్ పార్ట్ 1లో ఒక ఫీమేల్ అయి ఉంటుంది అని. సో ముస్లిం ప్రేమ్ బెహారీ నరీన్ రైజాదా, అలా గుర్తుంచుకోండి. మనం ఇంకా వేరేది ఏమీ చేయలేము. ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద టాపిక్స్ గుర్తుంచుకోవాలంటే మనం షార్ట్ కట్స్ కింద పెట్టుకోవాలి. సో ఒక ఫీమేల్ ముస్లిం రైజాద్ అనే ఆవిడే హ్యాండ్ రిటన్ రాసింది, చేతితోటి రాసింది కాన్స్టిట్యూషన్ అంతా ఆవిడే. ఓకే. ద హ్యాడ్ సమ్ ఆర్ట్ వర్క్ అండ్ కాలిగ్రఫీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ వాజ్ డన్ బై ప్రేమ్ బిహారీ నరీన్ రైజాదా. హిందీ అండ్ ఇంగ్లీష్లో రాసింది ఆవిడ చేతితోటి, అది గుర్తుంచుకోండి.
ద కాన్స్టిట్యూషన్ వాస్ పబ్లిష్డ్ ఇన్ దెహ్రాదూన్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ పబ్లిష్ అయింది? దెహ్రాదూన్. అండ్ ఫోటో లిథోగ్రాఫ్డ్ బై సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ హీలియం ఫీల్డ్ కేస్ ఇన్ పార్లమెంట్. ఆవిడ రాసిన దాన్ని లిథోగ్రాఫ్ స్టోర్ చేసి ఉంచి ఒక హీలియం ఫైల్డ్ కేసులో ఇన్ పార్లమెంట్లో పెట్టి ఉంచారనమాట. ఆర్టిస్ట్ నందల్ బోస్ లెడ్ ది ఇనిషియేటివ్ టు యాడ్ ఆర్ట్ ఆన్ ద పేజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నందల్ బోస్ అని ఆయన యాడ్ చేశారని కూడా గుర్తుంచుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? షణ్ముగం శెట్టి. మనం ఇంకా దీన్ని గుర్తుంచుకోవాల్సిందే. దీన్ని షార్ట్ కట్ చెప్పడానికి కూడా నా దగ్గర ఏమీ రావట్లేదు. ఒకసారి 5-6 సార్లు మీరు రివైజ్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గో టు షణ్ముగం శెట్టి. 1947 to 1949 వరకు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ అదంతా దాని ఆయన చూసుకున్నాడు. షణ్ముగం శెట్టి ఇస్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. అది గుర్తుంచుకోండి. ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ కన్సిస్టెడ్ ఆఫ్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరున్నారు, ఎంతమంది ఉండేవారు అని. సో నేనైతే గుర్తుంచుకుంది 7 అనేది ఆన్సర్. సో ఎలా గుర్తుంచుకుంది అంటే పై 22/7 పై వాల్యూ. సో డినామినేటర్ 7 ఉంటుంది, అలాగే షార్ట్ కట్ పెట్టు. బట్ ఇట్స్ ఏ సిల్లీ ఐడియా. నాకైతే అలా గుర్తుంది. మీకంటూ ఒక షార్ట్ కట్ ఉంటుందేమో ఐడియా చేసుకోండి. 7 మెంబర్స్ ఉన్నారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసిన వాళ్ళు. అందులో రాసింది మాత్రం మెహరిన్ రైజాదా అనే ఆవిడే. గుర్తుంది కదా. 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా, బిఆర్ మీటర్ అండ్ డిపి ఖైతాన్. ఇలా 7 మెంబర్స్ ఉన్నారు. రాసింది మాత్రం ఆవిడ. సో ఆవిడ మెంబర్ కాదు, రాసిన ఆవిడ వేరు. సో అది గుర్తుంచుకోండి. లేటర్ బిఎల్ మీటర్ వాజ్ రిప్లేస్డ్ బై ఎన్ మాధవరావు అండ్ డిపి ఖైతాన్ వాజ్ రిప్లేస్డ్ బై టిటి కృష్ణమాచారి ఎట్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ 30th August 1947. The drafting committee elected B.R. Ambedkar as its chairman. On 29th August 1947, the Constituent Assembly set up a drafting committee under the chairmanship of Dr. B.R. Ambedkar. సో 1947లో ఆయన ఒక సెటప్ చేశాడనమాట కాన్స్టిట్యూంట్ డ్రాఫ్టింగ్ కమిటీని. 1947లో 29th August 1947లో. అప్పుడు గుర్తుంచుకోండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రాయాలి, ఇంక ఇంప్లిమెంట్ చేయాలి మొదలెట్టింది అప్పుడు అనమాట. అందుకే 2 years 9 months and 17 days ఎంతో ఉంది. 2 years 7 months and 17 days ఎంతో కాన్స్టిట్యూషన్ అవ్వడానికి. 1947 నుంచి 1949 దాకా అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టింది, గుర్తుంచుకోండి. అదే 26 November 1949 నుంచి అడాప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే 26 November 1949కి రాయడం అంతా అయిపోయింది. అప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసి అడాప్ట్ చేసేసరికి ఇంత టైం పట్టింది అనమాట, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ వాస్ ఇన్స్పైర్డ్ బై లా మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా? లా మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా అనేది మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం మ్యాక్సిమమ్, ఇంకెక్కడి నుంచి కాదు. ఎందుకంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అక్కడ తీసుకున్నాం. యూఎస్ నుంచి ఫండమెంటల్ రైట్స్, సుప్రీంకోర్టు జడ్జిలు, వైస్ ప్రెసిడెంట్లు, వాళ్ళ అపాయింట్మెంట్లు అవి తీసుకున్నాం. కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి స్ట్రాంగ్ ఫెడరల్ పవర్, స్టేట్ సెంటర్ స్ట్రాంగ్ పవర్ ఉండేటట్టు అది తీసుకున్నాం, డివిజన్ ఆఫ్ పవర్ అదంతా. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనేది నా ఆన్సర్ అనుకుంటున్నా. లెటస్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఆన్సర్. పార్లమెంటరీ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, సింగిల్ సిటిజన్షిప్స్, క్యాబినెట్ సిస్టమ్, కాన్సెప్ట్ ఆఫ్ సోవరెన్ పార్లమెంట్ విత్ డివిజన్ ఆఫ్ 2 houses ఇన్ రాజ్యసభ అండ్ లోక్సభ, బైకామరలిజం అంటారు దాన్ని, అక్కడ తీసుకున్నాం. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అడాప్ట్ ద నేషనల్ యాంథమ్? నేషనల్ యాంథమ్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకుందాం? 1947, 1949, 1952, 1950 అంటే ఇది కొంచెం బాగా టఫ్ క్వశ్చనే, నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. నేనైతే 1947లోనే వచ్చేసి ఉండాలి అనుకుంటున్నాను నేషనల్ యాంథమ్ని. బట్ ఖచ్చితంగా అప్పటి నుంచే కాన్స్టిట్యూషన్ రాయడం మొదలెట్టారు కాబట్టి సాంగ్స్ ఇంకా ఫైనలైజ్ అయ్యి ఉండదు. సో 1950 అని అనుకుంటున్నాను నేను. 1950, ఎస్, ద ఆన్సర్ ఇస్ 1950. ఎందుకంటే జస్ట్ లాజికల్గా కూడా థింక్ చేయాలి మనం కొంచెం. మీకు తప్పు గెస్ చేసినా సరే ఏం పర్వాలేదు, ఒక 5 times గుర్తుంచుకోండి. నేను ఇది 5 times 6 times చూశాను కాబట్టి నేను 1950 అని గెస్ చేయగలిగాను. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ద నేషనల్ యాంథమ్ ఇన్ 1950. జనగణమన వాజ్ అఫీషియల్లీ adopted by the Constituent Assembly as the Indian National Anthem in 24th January 1950. కరెక్ట్ రిపబ్లిక్ డేకి 2 days ముందు జనగణమన అనేది మన నేషనల్ యాంథమ్ అని మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం. ఓకే, కానీ ఫస్ట్ వర్షన్ ఆఫ్ జనగణమన వాజ్ సంగ్ ఎట్ ఏ కన్వెన్షన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1911. జనగణమన అనేది ఫస్ట్ 1911లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్లో జరిగింది అనేది అయితే మనం గుర్తుంచుకోవాలి. Parliamentary form of government as laid down in the Indian Constitution is influenced by the Constitution of
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? యూకే నుంచి తెచ్చుకొని మనం ఇంకా ఆన్సరే లేదు, కావాలంటే చూడండి యూకే. ఎస్, ఇప్పటికీ మనం చాలాసార్లు క్వశ్చన్లు చేసాం కాబట్టి మనకి క్వశ్చన్ ఈజీగా వచ్చేది, అదేం పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ డిడ్ ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ? ఈ ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనేది ఫ్రెంచ్ అనేది మనం ఫస్ట్ 2 ఆర్ ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్లో ఎప్పుడు వచ్చింది కాబట్టి నాకు గుర్తుంది, మీకు కూడా గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం మనం. ఇంకా అంతే చేయాలి. ఈ రకంగా మనం అయిపోగొట్టాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా మనం ఇది తీసుకున్నాము. సో అయిపోయింది, పార్ట్ 2 కూడా అయిపోయింది మనకి. టోటల్లీ మనం ఆల్మోస్ట్ ఇంకా ఓకే, ఇంకా తర్వాత చెప్తా. చూడండి మనం ఏ కాన్స్టిట్యూషన్ ఏం తీసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్షిప్, పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, బైకెమరలిజము, క్యాబినెట్ సిస్టము, పెరగేటివ్ రిట్స్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇదంతా బ్రిటిష్. యూఎస్ నుంచి ఫస్ట్ జడ్జెస్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి, వైస్ ప్రెసిడెంట్, పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, అవన్నీ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అవన్నీ యూఎస్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, కెనడా నుంచి స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ సెంటర్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎంతవరకు అడ్వైజ్ చేయగలదు, ఎంత దాని లిమిట్ ఎంత అడ్వైజింగ్లో అని. జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మనం తీసుకున్నాము. ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనేది సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనేది మనం జర్మనీ నుంచి తీసుకున్నాము. జర్మనీ నుంచి మనం ఏం తీసుకోలేదని అనేది ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం, బట్ ఇట్స్ రాంగ్. జర్మనీ నుంచి మనం సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది తీసుకున్నాం. ఓకే, పార్ట్ 2 కూడా అయిపోవచ్చేసింది. ఈ లెక్కన మనం జస్ట్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 50 క్వశ్చన్స్ చేసాము, బట్ ఆల్మోస్ట్ 150 టాపిక్స్ పాయింట్స్ నేర్చుకున్నాం మనం క్వశ్చన్స్కి సంబంధించి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ప్లీజ్. నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది ఇంకా వీడియోస్ తీసుకురావాలని. నేను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ సంబంధించి. కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత నేను హిస్టరీ స్టార్ట్ చేస్తాను. హిస్టరీ తర్వాత ఎకానమిక్స్, జియోగ్రఫీ, వాటికి సంబంధించి పీవైక్యూస్ కూడా తీసుకొస్తాను. ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వ్యూస్ పెంచండి. కొంచెం వ్యూస్ ఎక్కువైతే నాకు సపోర్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ప్రాక్టీసింగ్.